ఎకరం చెరువు తవ్వి ఉన్నది సార్ మాది. దాంట్లో మీ వీడియోలు చూస్తుంటా సార్ నేను ఎక్కువ. థ్యాంక్ యూ సార్. మేము ఆల్రెడీ కొరమేన్ చేస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. కొరమేన్ ఫార్మింగ్ ఒక ఎకరంలో చేస్తున్నాను నేను. ఇది 3 టైమ్స్. ఓకే. 2 క్రాప్లు అయిపోయింది. ఇది 3వ క్రాప్ స్టార్ట్ చేసినాము. పక్కనే ఇంకొక ఎకరం ఖాళీగా ఉంది మాకు. అంటే లీజుకు తీసుకున్నాను నేను దాంట్లో. అది చెరువు తవ్వేసింది అనమాట. ఇదివరకు ఎప్పుడో రింగ్ రోడ్డుకు మట్టి అమ్ముకున్నారు వాళ్ళు, ఒక 4 ఎకరాలు మొత్తం. దాంట్లో ఒక ఎకరం తీసుకొని కొరమేన్ వేసుకున్నా. ఇంకొక ఎకరంన్నర ఖాళీ ఉంది. దాంట్లో ఖాళీగా ఉన్నది కదా, చేద్దామని మీ వీడియోలు చూస్తున్నా సార్. తెల్ల చేప చేద్దామని సార్. చేసుకోవచ్చా సార్? కాకపోతే ఏంటంటే తెల్ల చేప ఎకరంలో పెద్దగా రాదండి గ్రోత్. అవునా? మినిమం 5 ఎకరాలు ఉండాలి. అవునా సార్? ఎందుకంటే కేజీలు తీయాలంటే ఎకరం ఎన్ని నెలలు పడుతుంది సార్? 8 నెలలు పడుతుందండి. 8 నెలల నుండి సంవత్సరం పట్టేస్తుంది తెల్ల చేప. మరి ఏది చేయమంటారు సార్? దాంట్లో ఖాళీగా ఉన్నది, అది ఫుల్ వాటర్ ఉంది. ఫుల్ వాటర్ ఉంది. తెల్ల చేప కేజీలు తీయాలంటే అంత త్వరగా గ్రోత్ రాదండి. మినిమం ఏంటంటే ఎక్కువ ప్లేస్ ఉండాలి దానికి. లేదు 0 పాయింట్ ఏమైనా వెళ్తుందండి మీకు తెల్ల చేప? 0 పాయింట్ అంటే నాకు అందులో 0 నేలర్జీ, నాకేం తెలియదు దాని గురించి. 0 పాయింట్ అంటే మనకి 4 కేజీలు అయిన తర్వాత అమ్మితే కొంటారు అక్కడ మీ ఏరియాలో? మాకు మార్కెట్ ముషీరాబాద్ మార్కెట్ 15 కిలోమీటర్లు. మొత్తం మార్కెట్కి వెళ్ళిపోవాలి. మార్కెట్కి వెళ్ళిపోద్దా సార్? మార్కెట్కి వెళ్ళిపోయేదైతే 1/2 కేజీ పని చేయవుగా? పని చేయవు సార్ మార్కెట్లో. కేజీ ఉండాలి మినిమం. కేజీ ఉండాల్సింది. అయితే ఓ పని చేయండి, అందులోనే కొరమైన వేసేసుకోండి. తెల్ల చేప అంటే మినిమం 3 ఎకరాలు ఉండాలి, తక్కువలో తక్కువ. అవునా సార్? అంటే గ్రోత్ రాదు, అనుకున్న టైంకి రాదు. అదే కొంచెం తెల్ల చేప కొంచెం పెద్ద ట్యాంకులు ఉండాలి. చిన్న చిన్న ట్యాంకులు పని అవ్వండి. అంటే ఆటలు ఏంటంటే ఇప్పుడు మీరు ఎట్టగా పక్కన కొరమైన చేస్తున్నారు కదా? కొరమేన్ చేస్తున్నాం సార్. అదే కొరమైన ఇందులో కూడా చేసేయండి. అంటే కొంచెం పెట్టుబడి దీనికి బాగా ఎక్కువ అవుతుంది కదా సార్, దీనికి ఫీడ్ ఖర్చు ఎక్కువ అవుతుందని. వేసిన వాళ్ళకైతే మరి పని చేయండి సార్, పండుద్ది కానీ తక్కువ నెంబర్ వేయండి. తక్కువ నెంబర్ అంటే ఎకరం మంది ఎకరంగా యాక్చువల్గా అయితే ఎకరానికి 2500 నెంబర్ వేస్తామండి. 2000 కట్ల వేసి 300 శిలావతి వేస్తాం. అదే 2000 శిలావతి వేసి 300 కట్ల వేస్తాం. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 1800 శిలావతి వేయండి. 1600 నుంచి 1700 వరకు శిలావతి వేయండి. 200-300 కట్ల వేయండి. సరిపోద్ది, త్వరగా వస్తుంది గ్రోత్. నెంబర్ తగ్గించాలి. మీ దగ్గర దొరుకుతుంది కదా పిల్ల? నా దగ్గర దొరుకుతుంది. ఏ సైజ్ వేయమంటారు? మీరు వేసుకునేది పాత పిల్ల వేసుకోండి, 5 అంగుళాల పైన వేసుకోండి. 5 అంగుళాల పైన పాత పిల్ల. 5 అంగుళాల పైన పాత పిల్ల వేసుకోవాలి. మీరు మాకు పంపిస్తారా? మీరు పంపిస్తా కానండి 2500 మీకు ట్రాన్స్పోర్ట్ ఎక్కువైపోద్దండి. ట్రాన్స్పోర్ట్ ఎక్కువైపోద్ది. ట్రైన్కి పార్సిల్ అడ్డామన్నా సరే ఆక్సిజన్ లేకపోతే రాలేదు. కంపల్సరీ మనం ఆక్సిజన్ ఉండాల్సిందే. ఆక్సిజన్ ఉండాలంటే ఓన్ సొంత బండి ఉండాలని? మామూలు బండిలో అయితేనే వస్తుందండి. బొలోరోలో కానీ ఎందులో అయినా సరే రావచ్చు, వేసుకెళ్ళచ్చు. మీరు 2500 నెంబర్కి ఏం వేసుకెళ్తాం? బండి ఏం పెడతాం? బండి పెట్టుకుంటే మేము ఒక 7-8 వేలు అన్నా వేసుకెళ్తే బండి పెట్టుకోవచ్చు. 15, 16, 18 అయిపోతుంది బండి కిరాయి. బండి కిరాయి 18,000 అవుతుంది. ఈ పిల్ల ఎంత చూసినా సరే మీకు 5-6 అంగుళాల పిల్ల 5 రూపాయలు 4 రూపాయలకి రానే వచ్చేది. అవును, 4.5 వచ్చేస్తుంది మీకు. 2500 అంటే ఎంత అవుతుంది? పిల్ల కిరాయి కంటే దాని కిరాయి ఎక్కువ, డబల్ అయిపోతుంది. తప్పదు కావాలంటే వేసుకెళ్ళడమేనండి. లేదంటే అక్కడ ఎవరన్నా దొరికితే వేసుకోండి. ఇక్కడ మాకు ఎక్కడ దొరకదండి, వరంగల్లో దొరికితే. లేదు అంటే ఇక బండి పెట్టుకుంటే నేను వేసి పంపిస్తానండి. కాబట్టి మీకు అదే చెప్తున్నా, మీరు కార్లో వెళ్తే ఎన్ని డ్రమ్ములు కావాలి మాకు? ఇప్పుడు డ్రమ్ములు ఏం అవసరం లేదండి, అసలు డ్రమ్ములు అవసరం లేదు. మామూలు బొలోరో ఉంటుంది కదా, బొలోరోలో వెనకాల వాటర్ పోసేసి ప్యాకింగ్ చేసి అందులో పిల్లలు వేసి ఆక్సిజన్ వదులుతారండి. గ్యాస్ సిలిండర్ పెట్టి వదులుతారు. అసలు పిల్ల కూడా నలగదు మీకు. ఓకే ఓకే, అర్థమైంది. నలగకుండా వచ్చేస్తుంది. వేసుకెళ్దాం, వేసి పంపించమంటే నేను బొలోరోలో వేసి పంపిస్తాను.
ఓకే అండి, ఇప్పుడు మనకు వేసుకోవచ్చు కదండి, ఎకరం అయితే ఉంది. వేసుకోవచ్చు అండి, డెఫినెట్లీ. ఖచ్చితంగా చెరువు ఉందంటే మనం దాన్ని పండించుకోవచ్చు సార్. అంటే మేము లీజుకి తీసుకున్నాం కాబట్టి ఖాళీ వదిలేస్తున్నాం, ఖాళీగా ఉంది అది. లీజ్ ఎంత అండి అక్కడ? లీజ్ ఎంత అండి, 20 నుంచి 25,000 ఎకరం. ఇది చాలా తక్కువ, నెంబర్ 1. అది బోరు వాళ్ళే, వాటర్ అంతా వాళ్ళదే. ఇంకా ఇబ్బంది ఏముంది సార్, దాన్ని బట్టి చేసుకోండి. ఇప్పుడు నేను ఆల్రెడీ కొరమేను చేస్తున్నా, ఇది 3వ టైము. మీ కైకలూరులో తీసుకొచ్చిన పిల్ల, కైకలూరులో వచ్చి మండవెల్లి ఉంది కదా. ఎంత పడిందండి పిల్ల? నాకు పిల్ల వచ్చేసి 6 రూపాయలు పడింది. సైజ్ అండి? సైజ్ వచ్చి కేజీకి వచ్చేసి 70 వచ్చినాయి. కేజీకి 70 వచ్చినాయి? కేజీకి 70 వచ్చినాయి. మనకు 4 అంగుళాలు ఉంది. ఎంతండి? 4 అంగుళాలు వచ్చింది పిల్ల. ఓకే. 4 అంగుళాలు వచ్చి తెచ్చి నెల 15 రోజులు అవుతుంది, 2 నెలలు అవుతుందండి. ఇప్పుడు వచ్చేసి కేజీకి 30 వస్తున్నాయి. ఓకే. 2 నెలలకు 30, 27 అట్లా వస్తున్నాయి. పెరుగుతాయండి, ఇబ్బంది లేదు. మీరు ఆ పని చేయండి. ఓకే. సరేనండి, నీకు చెరువులో కొంచెం చెట్లు అన్నీ రెడీ అయినాక నీకు నేను కాల్ చేస్తాను సార్ మీకు. ఓకే. కాల్ చేసి పిల్ల మీ దగ్గర తీసుకొని మీరు ఎట్లా చెప్తారు. ఇప్పుడు ఫీడ్ ఏం వాడాలి దానికి? డిఓబిను వేరుశనగ చెక్క సరిపోద్దండి. సరిపోద్దా? సరిపోద్ది. లేదంటే పిల్లెట్ ఏమైనా వాడుకోగలిగితే ఒప్పుకుంటే పిల్లెట్ వేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. పిల్లెట్ అంటే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది కదా? ఖర్చు ఎక్కువ లేదు. తౌడు డిఓబి, తౌడును చెక్క చాలు సార్, అసలు తెల్లగాపు ఈ 2 చాలు, సరిపోద్ది. భారీగా 8 నెలల కేజీలు వచ్చేస్తాయా? ఎకరం 8 నెలల నుంచి సంవత్సరం పడద్దండి. చాలా మంది 8 నెలలు అంటారు, కానీ చేపల చెరువు ఏదైనా సరే సంవత్సరం కేజీ తీయాలండి. కొరమేను కూడా మాకు అంతే పడుతుందండి, 10 నెలల నుంచి సంవత్సరం పడుతుంది. ఇది కూడా అలాగే పడుతుందండి. 10 నెలలు, 8 నెలల నుండి సంవత్సరం పడద్ది. ఈ అమ్ముకునే వాళ్ళు ఏం చెప్తారంటే 8 నెలలకు వచ్చేద్ది, 6 నెలలకు వచ్చేద్దారు అంటారు. అన్నీ అబద్ధం మాటలు, అవన్నీ వేస్ట్ అండి. మాటలు చెప్పి మనం అమ్మం అసలు. అవును. ఇక్కడ కాబట్టి ఇంకో చోట తీసుకెళ్తారు కదా, కానీ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇవ్వాలి కదా. అంతే. ఓకే సార్, ఆ పని చేయండి. ఓకే అండి, సరే. 2,000 వరకు అయితే వేసుకోవచ్చు కదా సార్? వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకే, సరే సార్, సరే. ఓకే, థ్యాంక్ యూ. 2,500 దాకా వేసుకోవచ్చు, కానీ ఎకరం ట్యాంక్ కదా. ఎకరం ట్యాంక్, ఎకరం ఎక్కువ ఉంది, ఇంకా ఎకరంన్నర వరకు ఉంటుంది దగ్గర. వేసుకున్నాను 2,500 వేసి నెట మన సంవత్సరానికి వస్తాయి. పాత పిల్లలు కాబట్టి ఊరికే చూపించద్ది. అదే సంవత్సరంలో కేజీలు ఎన్ని? 2 కేజీలు వస్తుందా? 2 కేజీలు వస్తుందండి. 2 కేజీలు రాదు, కేజీన్నర దాకా వస్తుంది. కేజీన్నర దాకా వస్తాయి. కేజీన్నర, కేజీ కూడా ఉంటాయి. కొన్ని కేజీన్నర లేకపోతే కొన్ని కేజీలు అవుతాయి. సంవత్సరం దాకా పల్లి చెక్క తవుడు కొట్టడమేనా అది? తక్కువేనండి, మేత తిందు. ఇప్పుడు దాదాపు సంవత్సరం దాకా ఈ 2,500 పిల్ల ఎన్ని టన్నులు తింటుందండి ఫీడు? ఎన్ని టన్నులు తింటుంది? మా 4 టన్నులు 5 టన్నులు తింటుంది. అంతేనా? 5 టన్నులు కూడా అవ్వదు, కేజీకి కేజీన్నర. కేజీకి కేజీన్నర. ఓకే. 2,500 నెంబర్ వేసాను అనుకోండి, 5 టన్నులు అవుద్ది. అవును, 4 నుంచి 5 టన్నులు అవుద్ది. 4 టన్నులు మీకు చేప అయిందంటే మీకు మేత విషయం వచ్చేసరికి 6 టన్నులు అవుద్ది. అంటే తక్కువ వేసుకుంటూ ఉండాలి రోజు. అంతే, అంతమంది కేజీన్నర. కేజీన్నర ఒక చేపకు వచ్చి, ఒక దానికి వచ్చి. ఓకే సార్, ఉంటాయండి. థ్యాంక్ యూ సార్, ఫోన్ చేస్తాను సార్ నేను మళ్ళీ. ఓకే.